పెద్ద విషయం ఏంటంటే, ఇఫ్ ట్రంప్ హ్యాడ్ గాట్ ది నోబెల్ పీస్ ప్రైజ్, వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా? ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం మిలిటరీ పవర్, ఇప్పటికీ 25% జీడిపి కలిగి ఉంది. వరల్డ్స్ సుప్రీం $1 trillion మిలిటరీ బడ్జెట్, సుప్రీం పవర్ అనమాట, ఎకనామికల్లీ, పొలిటికల్లీ, జియో పొలిటికల్లీ, మిలిటరీ. కాబట్టి అది కూడా మళ్ళీ కల్చరల్, సాంస్కృతిక కూడా. దాని అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తే ప్రపంచ గతి అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ నా ఎయిమ్ అని చెప్పాడు. నోబెల్ పీస్ ప్రైజ్ నాకు రావాలని పాకిస్తాన్తో, ఇజ్రాయెల్ ద్వారా ఆయన రికమెండ్ చేయించుకున్నాడు. ఈవెన్ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఈ నార్వేని కూడా ఆయన బెదిరించేశాడు. ఆల్మోస్ట్ స్టాక్ హోమ్, నార్వే, ఈ దేశాలు కూడా ఆయన బెదిరించేశాడు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో నోబెల్ రావాలన్నాడు. ఏదో నోబెల్ పీస్ ప్రైజ్ వెనిజులా డెమోక్రటిక్ లీడర్కి వెళ్తే, ఉద్యమకారిణి, ఆవిడ దగ్గర నుంచి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చుకుని ఆవిడ ద్వారా కూడా తీసుకున్నాడు అనమాట. అంత కోరికతో ఉంటాడు డొనాల్డ్ ట్రంప్, అంతటి దారుణమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చి ఉంటే మరి యుద్ధాలు కొనసాగినా అంటే కొనసాగి ఉండవండి. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడే, పదవిలోకి వచ్చేటప్పుడు, ఎలక్షనీరింగ్ చేసేటప్పుడు ఆయన ఒకటి అన్నాడు, నేను పీస్ ప్రెసిడెంట్గా వస్తున్నా, నేను వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా, తర్వాత అప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని కూడా ఆపేస్తా, ప్రపంచ శాంతిని నెలకొల్పుతా, అపోస్టిల్ ఆఫ్ పీస్ నేను అనుకుంటూ, నేను శాంతి కోముకుని అనుకుంటూ వచ్చి జనవరి 20వ తారీఖున ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇది 2025. వచ్చిన తర్వాత ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు. రానప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు కాబట్టి మీరు చూస్తారన్నట్టు ఒక సందర్భంలో మాట్లాడి వెంటనే వెనిజులా అధ్యక్షుడిని పట్టి తీసుకొచ్చాడు ఆయన. వెనిజులా నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే వెనిజులా యుద్ధమే జరగకపోను, అది గుర్తుపెట్టుకోవాలి. 2, నోబెల్ పీస్ ప్రైజ్ రానందుకు అక్కడ నార్వే, ఇప్పుడు డెన్మార్క్, అంటే నార్వే, స్వీడన్, ఈ డెన్మార్క్ దగ్గర నోబెల్ పీస్ ప్రైజ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి గ్రీన్ ల్యాండ్ నాదన్నాడు ఆయన. ఒకప్పుడు అన్న అది వెంటనే నేను ఫోర్స్ఫుల్గా తీసుకుంటాను, ఆ విషయమే రాకపోను. తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎంత కష్టపడైనా ఆపేసి ఉండు ఆయన. నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు దాకా జరుగు ఉండదండి. ఆయన ఆపే శక్తి అమెరికాకు ఉంటుంది. అమెరికా కావాలనుకుంటే యుద్ధాన్ని ఆపే శక్తి, దానికి అంత పవర్ఫుల్ నేషన్ అది. ఏదో విధంగా ఉక్రెయిన్కి అణిచేసి మరీ యుద్ధాన్ని ఆపను, కానీ ఆయన యుద్ధాన్ని ఆపలే. తర్వాత ఎన్నో యుద్ధాలు అనమాట, ఎన్నో యుద్ధాలు జరగకుండా ఉండి ఇప్పుడైతే ప్రస్తుతం ఇరాన్ మీద ఆయన అటాక్ చేయకుండా ఉండను. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా అనుమతి లేకుండా, అమెరికా రాకుండా ఇజ్రాయెల్ ఒకటే ఇరాన్ మీదే అటాక్ చేయదు. హమాస్ మీద, లెబనాన్ మీద వెళ్ళిపోవచ్చు, కానీ ఇరాన్ మీద అటాక్ చేయాలి అంటే అమెరికా సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ చేయదు. కాబట్టి ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే వెనిజులా యుద్ధం అయ్యి ఉండదు, వెనిజులా అధ్యక్షుడు జైల్లో ఉండడు, తర్వాత గ్రీన్లాండ్ మీద రభస జరగదు, నాటోతో విభజన జరగదు, తర్వాత రష్యా ఉక్రెయిన్ వారు ఆగిపోయి ఉండను, ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగి ఉండదు, ఒక పీస్ఫుల్ ప్రెసిడెంట్గా ఉండదు. కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్ ఈయనకు వచ్చి ఉండవలసిందనే ఒక అభిప్రాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.